నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అతను ప్రభుత్వ ఉద్యోగి. ఆర్‌ఎండ్‌బిలో ఇంజినీరు. అక్కడి వరకు బానే ఉంది. ఆయన ఇంటి మీద ఏసీబీ వాళ్ళు రైడ్ చేశారు. యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు. కారణం ఏంటంటే ఆయనకి లెక్కకు మించిన ఆస్తులున్నాయి. ఆయన జీతం 5,000 10,000 ఉంటే ఆయన స్థిరాస్తులు 200 కోట్లకు మించి ఉంది. ఆయన ఇంట్లో నగదు దొరికింది. అదే విధంగా బంగారు ఆభరణాలు దొరికాయి. స్థిరాస్తులు చాలా ఉన్నాయి. ఇళ్ళు, పొలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పకుండా ఇట్లా ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించాడన్న ఎలిగేషన్తో ఆయన మీద రైడ్ చేశారు. ఆస్తులన్నీ సీజ్ చేశారు. ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ విధంగా లెక్కకు మించిన ఆస్తులు తమ పదవిని అడ్డుపెట్టుకుని సంపాదించాడు అని. దీని అర్థం ఏంటి? ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఈ విధంగా లెక్కకు మించిన ఆస్తులు ఉద్యోగాన్ని అడ్డుపట్టుకుని ఈ విధంగా సంపాదిస్తే కాన్సిక్వెన్సెస్ ఇదే విధంగా ఉంటాయి. రేపు ఉద్యోగం రాదు, ఆస్తులన్నీ సీజ్ చేస్తారు, ఆస్తులన్నీ అమ్మేస్తారు, ఇతను ఉద్యోగం నుంచి తొలగిస్తారు, జైలు పాలు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా తమకొచ్చే స్థిరచరాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో లెక్కకు మించి ఉంటే కాన్సిక్వెన్సెస్ ఇదే విధంగా ఉంటాయి అని చెప్పడానికి ఈ సదరు ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగి ఆయన మీద సీజ్ చేశారో అదే కాన్సిక్వెన్సెస్ అందరికీ వర్తిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.